మన పొరుగున ఉన్న నేపాల్ సోమవారం నాడు రక్తసిక్తమైంది. ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో నేపాల్ యువత రోడ్డెక్కి నిరసన తెలిపింది. ఈ నిరసన కాస్త హింసాత్మకంగా మారింది. పోలీసు కాల్పుల్లో సుమారు 20 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాఠ్మండు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ న్యూ బానేశ్వర్ ఏరియాలో కర్ఫ్యూ విధించి ఇక యువత నుంచి పెరుగుతున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. మరి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం సోషల్ మీడియా అత్యంత శక్తివంతమైన టూల్ గా మారిపోయింది. యువత దానికి బానిస అయిపోయారని చెప్పుకోవాల్సిందే. గతంతో పోల్చుకుంటే యువత దాదాపు తమ సమయాన్ని ఎక్కువగా సోషల్ మీడియాకే కేటాయిస్తోంది. సోషల్ మీడియా గ్రూపులు ఏర్పడి ఎప్పటికప్పుడు సమాచారం పంచుకోవడం జరుగుతోంది. అలాంటి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించడంతో నేపాల్ యువత భగ్గుమంది రోడ్డెక్కి నిరసన తెలిపింది. ఈ నిరసన కాస్త హింసాత్మకంగా మారి 20 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 400 మంది వరకు గాయపడి కాఠ్మండ్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే నిరసనలో పాల్గొన్న వారంతా 20 ఏళ్ల కంటే చిన్నవారే కావడం విశేషం. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. కాఠ్మండుతో పాటు పలు దేశాల్లోని వివిధ నగరాలపై నిరసనలు విస్తరించాయి. ఇక రాజధాని కాఠ్మండ్ విషయానికి వస్తే యువత నేరుగా పార్లమెంటు భవనంలోకి చొచ్చుకుపోవడానికి యత్నించారు. దీంతో యువకులను చెల్లాచెదురు చేయడానికి బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి వచ్చిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పరిస్థితి అదుపు దాటిపోవడంతో ప్రభుత్వం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధించిందని కాఠ్మండ్ జిల్లా అధికార ప్రతినిధి ముక్తిరామ్ రిజాల్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. నిరసనకారులను అదుపు చేయడానికి నీటి ఫిరంగులను, లాఠీలను, రబ్బరు బుల్లెట్లను పోలీసులు వినియోగించారని అధికార ప్రతినిధి వివరించారు. మరి సోషల్ మీడియా నిషేధం ఎందుకు విధించాల్సి వచ్చిందనే అంశం విషయానికి వస్తే ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో ఫేక్ న్యూస్ తో పాటు రెచ్చగొట్టే ప్రసంగాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పాటు మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం నిషేధాన్ని సమర్థిస్తోంది. కాగా సోషల్ మీడియాను ప్రభుత్వం నిషేధించిన తర్వాత వేలాది మంది యువత రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే అంతా స్కూలు, కాలేజీ పిల్లలు. యూనిఫామ్తో వారంతా పార్లమెంటు భవనం వద్ద జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వచ్చారు. అవినీతిని నిర్మూలించడం సోషల్ మీడియాను కాదు, అర్బన్ సోషల్ మీడియా అవినీతికి వ్యతిరేకంగా యువత అంటూ ప్లకార్డుల్లో రాసి పార్లమెంటు భవనం వద్దకు దూసుకువచ్చారు. అయితే వీరిని పార్లమెంటు భవనం వద్ద బారికేడ్లు పెట్టి ముందుకు రాకుండా అడ్డుకున్నారు. పార్లమెంటు భవనం వద్ద పోలీసులకు యువతకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుంపుగా వచ్చిన యువతను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ తో పాటు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. మొత్తానికి పోలీసుల కాల్పుల్లో సుమారు 20 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారని కాఠ్మండులోని అతిపెద్ద ఆసుపత్రి నేషనల్ ట్రౌమా సెంటర్ అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ బద్రీ రిసాద్ చెప్పారు. పోలీసులు తలలపై, ఛాతీపై గురిచేసి కాల్చారని డాక్టర్లు చెబుతున్నారు. ఆసుపత్రి వెలుపల విద్యార్థుల కుటుంబాలు ఆతృతతో తమ పిల్లల గురించి వాకబు చేశారు. పిల్లలకు రక్తదానం చేయడానికి ప్రజలు కూడా క్యూ లైన్లో నిల్చున్నారని అసోసియేటెడ్ వార్తా సంస్థ తెలిపింది. అయితే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో పాటు కంపెనీలను కొత్త నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలని గడువు విధించింది. గడువు ముగియడంతో ప్రభుత్వం పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. సోషల్ మీడియా యూజర్లు ఫేక్ ఐడీలతో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, ఉద్రిక్త ప్రసంగాలు చేసి సమాజంలో విభజన సృష్టిస్తున్నారని, మోసాలతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం వాదన. దీంతో నేపాల్ టెలికమ్యూనికేషన్ అథారిటీని అన్రిజిస్టర్డ్ సోషల్ మీడియాను డీయాక్టివేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఏ ప్లాట్ఫామ్పై చర్యలు తీసుకుంది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెంటనే ఈ ప్లాట్ఫామ్ను పునరుద్ధరించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక నేపాల్లోని స్థానిక మీడియాలో వస్తోన్న సమాచారం ప్రకారం ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మెటాకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్తో పాటు ఆల్ఫాబెట్ అంటే గూగుల్ మాతృ సంస్థ యూట్యూబ్,
చైనాకు చెందిన టెన్సెంట్, స్నాప్చాట్, ప్రింటరెస్ట్తో పాటు ఎక్స్పై నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం. ఇక నేపాల్ ప్రభుత్వం ఏం చెబుతోంది అంటే దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రధాని కేపీ శర్మ ఓలీని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అవినీతిని అంతం చేస్తానని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశాడు. తీరా చూస్తే దేశంలో అవినీతి పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవని చెబుతున్నారు. అదీ కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దారుణంగా మారుతోందని ప్రజలు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇక నేపాల్ యువత విషయానికే వస్తే సోషల్ మీడియాను నిషేధించడం పట్ల ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే నేపాల్లో మొట్టమొదటిసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం ఇదే మొదటిసారి. కాగా పలు రాజకీయ పార్టీలు తమ అనుబంధ సంస్థలైన యూత్ వింగ్స్ను పిల్లలను ఈ నిరసన కార్యక్రమం నుంచి పంపించి వేయాలని కోరారు. కాగా ప్రభుత్వం మొత్తం 26 అన్రిజిస్టర్డ్ సోషల్ మీడియా యాప్లను నిషేధించింది. దీని ద్వారా ఫేక్ న్యూస్తో పాటు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయనేది ప్రభుత్వం వాదన. ఇక విద్యార్థుల నిరసనలతో నేపాల్ దద్దరిల్లిపోయింది. ఒకవైపు యువత పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు గాయాలతో ఆసుపత్రుల్లో చేరడంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రజల నుంచి కూడా ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో నేపాల్ హోంమంత్రి రమేష్ లెఖ్హాక్ రాజీనామా చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, 400 మంది కంటే ఎక్కువ మంది గాయపడ్డానికి బాధ్యత వహిస్తూ ప్రధాని కేపీ శర్మ ఓలీకి రాజీనామా పత్రం అందజేశారు. స్థానిక ఖాట్మండ్ పోస్ట్ సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం ఓలీ నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత హోంమంత్రి రమేష్ ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించారని తెలిసింది. ఇదిలా ఉండగా నేపాల్లోని ఇతర నగరాలకు కూడా నిరసనలు పాకాయి. ఇతారీ నగరంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు గగన్ థాపాతో పాటు విశ్వాస్ ప్రకాష్ శర్మ డిమాండ్ చేశారు. ఇక విద్యార్థుల నిరసన కాస్త రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వెంటనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. దేశంలోని యువతపై అత్యంత దారుణంగా అణిచివేస్తారా, విద్యార్థుల ప్రాణాలు తీస్తారా అని ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రి రాజీనామాను కోరుతున్నాయి. ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి కబీంద్ర బుర్లా కోటి ప్రధానమంత్రిపై మండిపడ్డారు. కోలీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, అందుకే తాము ఆయన రాజీనామాకు పట్టుబడుతున్నామని వివరించారు. ఉన్నత స్థాయి కమిషన్ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని, హోంమంత్రితో పాటు విద్యార్థులు ప్రాణాలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేస్తోంది. ఇక నేపాల్ యువత విషయానికొస్తే వారంతా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ను విరివిగా వాడుతున్నారు. ప్రభుత్వం సుమారు 2 డజన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించడంతో యువత రోడ్డెక్కి నిరసన తెలిపారు. దేశ జనాభాలో 16 నుంచి 25 సంవత్సరాల వయసు వారు 20.8%, దేశ జనాభాలో 90% అంటే 30 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు సోషల్ మీడియా ద్వారా ఎండగడుతున్నందుకు సోషల్ మీడియాను నిషేధించిందన్న టాక్ కూడా రాజధాని ఖాట్మండులో వినిపిస్తోంది. మొత్తానికి స్టూడెంట్ పవర్ ముందు ప్రభుత్వం లొంగక తప్పలేదు. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం విద్యార్థులు విజయమని చెప్పక తప్పదు. ప్రభుత్వానికి సోషల్ మీడియా ద్వారా తమ బాధ్యతను గుర్తు చేస్తోంది యువత.